హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళికి ఆలస్యం అవుతున్న వాళ్ళు అంటే పెళ్ళి కాని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. దీనికోసం ఒక పరిహారం అయితే ఉంది. పరిహారం అంటే గంగా సప్తమి రోజు పూజ అనేది చేయాలి. ఆ రోజు చేయాల్సిన చర్యలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రధానంగా గంగా సప్తమి రోజు గంగాదేవి మళ్ళీ భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో గంగా సప్తమి రోజు తీసుకోవాల్సిన కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. ఈ పరిహారాలు చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. గంగా సప్తమికి చేయాల్సిన పరిహారాలు ఏంటి అని తెలుసుకుందాం. గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున గంగాదేవిని పూజిస్తారు. గంగా సప్తమి రోజు గంగాదేవి పునర్జన్మ పొందిందని మత విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో గంగా సప్తమి పండుగ 14 మే 2024 మంగళవారం రోజున వచ్చిందండి. ఆ రోజునైతే గంగా సప్తమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున జాహ్నవి మహర్షి తన చెవి నుంచి గంగను విడుదల చేశాడు. ఈ కథ ప్రకారం గంగా సప్తమని, జాహ్నవి సప్తమి అని కూడా అంటారు. అదే సమయంలో కొన్ని పురాణాల కథల ప్రకారం గంగాదేవిని జాహ్న మహర్షి కుమార్తె జాహ్నవి అని కూడా పిలుస్తారండి. ప్రధానంగా గంగా సప్తమి రోజు గంగాదేవి మళ్ళీ భూమిపైకి వచ్చిందని అయితే నమ్ముతారు. గంగా సప్తమి ప్రారంభం ముగింపు తేదీలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సప్తమి తిథి ప్రారంభమవుతుంది 14 మే 2024 మధ్యాహ్నం 2:50 గంటలకండి. అలాగే సప్తమి తిథి ముగుస్తున్నది వచ్చేసి 15 మే 2024 ఉదయం 4:19 నిమిషాలకైతే ముగుస్తుంది. గంగా సప్తమి రోజు చేయాల్సిన పనులేంటో చూద్దాం. అంటే వివాహం కోసం పరిహారాలు. వివాహం ఎవరికైనా ఆలస్యం అయితే గంగా సప్తమి రోజున గంగాజలంలో 5 బిల్వ పత్రాలు వేసి ఆ నీటితో భోలేనాథుని జలాభిషేకం చేయాలి. ఆచారాల ప్రకారం అయితే ఇది చేయాలండి. ఇలా చేయడం వల్ల శివగంగలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. వారి దీవెనలు మనకు లభిస్తాయన్నమాట. అలాగే వివాహానికి అడ్డంకులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. విజయానికి చిట్కాలు. మీరు ఏదైనా పనిలో పదే విఫలమవుతూ జీవితంలో విజయం సాధించాలనుకుంటే గంగా సప్తమి రోజు గంగలో పాలు పోసి గంగామాత మంత్రాలను చదవాలి. అలాగే గంగా తీరంలో కర్పూర దీపం వెలిగించి హారతిని గంగమ్మకి ఇవ్వడం వల్ల కూడా మీ ఏదైనా చేయాలనుకున్న పనిలో విజయం అయితే సాధిస్తారు. ఇది కాకుండా మోక్షాన్ని కూడా పొందగలం. అది ఎలా అంటే గంగా సప్తమి రోజు స్నానం, తపస్సు, ధ్యానం చేయండి. గంగా స్నానం లేకపోతే ఇంట్లో గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం కూడా చేయొచ్చండి. దీనితో పాటు మీ శక్తి ప్రకారం పేద ప్రజలకు బట్టలు, ఆహారం అందించాలి. అంటే ఏదైనా దానమైనా చేయాలండి. ఇది వచ్చేసి ముక్తికి దారి తీస్తుందన్నమాట. తెలుసుకున్నారు కదా. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.